పెట్టుకోగలుగుతారు అవును. టీడీపీ. వైసీపీకి అది ఫ్రమ్ ద బిగినింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే చేత కాలేదు. ఇప్పటికీ దానికి అది చేత కాదు. లీగల్ మేనేజ్మెంట్ విషయం. లీగల్ మేనేజ్మెంట్ అంటే జడ్జి గారు మేనేజ్ చేయడం కాదు, మంచి లాయర్ని పెట్టుకోవడం, లిటిగేషన్స్ లో మంచిగా వాదించగలిగిన లాయర్లను పెట్టుకోవడం. దానికి డబ్బులు పోయడం ఎందుకులే అనుకుంటున్నది వైసీపీ. కానీ అట్లాంటి పాయింట్స్ ద్వారానే జగన్ ఇరికిచ్చారు. జగన్ ఇన్నేళ్ల పాటు జగన్ ముందు అదే జనం ముందు దొంగగా చూపెడుతున్నారన్న సంగతి జగన్కి ఎప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళు రెండు కాన్సెప్ట్ల ద్వారా జగన్ దొంగగా చూపెడతారు. ఒకటి మీడియా, ఆ మీడియాతో పాటు ఉండే మౌత్ పబ్లిసిటీ, డిజిటల్, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇది ఒక బ్యాచ్. రెండవది వచ్చేటప్పటికి జుడిషియరీ. జుడిషియరీ అంటే జడ్జిలతో మేనేజ్ చేస్తున్నారన్న కోణంలో వీళ్ళు తిట్టేసుకుంటారు. కాదు చేసేది వాళ్ళు. ఒక సింపుల్ అండి, మీరు భోజనానికి వెళ్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే ఈయన భోజనం చేయకూడదండి, ఈయన ఆరోగ్య రీత్యా అని చెప్పి నేను కోర్టులోకి వేసేసాను అనుకోండి, కోర్టు ఫస్ట్ ఏం చేస్తుంది, ముందు డాక్టర్కి రిపోర్ట్ ఇవ్వమంటది. ముందు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి రిపోర్ట్ తీసుకురమ్మంటారు. ఇది టెక్నికల్ కాన్సెప్ట్. ఇలాంటి టెక్నికల్ కాన్సెప్ట్లతోనే జగన్ ఇరికిచ్చింది. జగన్ మీద ఎవడో లెటర్ రాశాడు, ఆ లెటర్ని బేస్ చేసుకుని చూడాలి. లెటర్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ఏంది? ఇప్పుడు రోజు సుప్రీంకోర్టుకి, హైకోర్టు కుప్పలు తెప్పలు వస్తాయి. ఏ లెటర్ బేసిస్ మీద ఎప్పుడు విచారించారు వాళ్ళు? విచారించమని సిబిఐకి ఆదేశించారు. జగన్ కేసులో జరిగిపోయింది అది. వీళ్ళ లాయర్లు అది గట్టిగా వాదించారనమాట. అదేమంటే అప్పుడు కోర్టు ఏముంది,